ఏమంటివి మా అక్క రాధ కాదు అందువా? ఎంత మాట! మా అక్క రాధేమో గాని సత్య కాదే, కాదు కాకూడదు అందురా. అలా అయితే గాయత్రి రాధగా మారినట్టు సత్యగా మారుతుందంటావా? అక్క నవ్వింది. ఏంటి మీ అక్క నవ్విందా? ఏది నాకు కనిపించలేదే. కనిపించకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని రోషన్. అదిగో చూసావు బావా, కౌంటర్ కూడా ఇచ్చింది. అంటే నీకు తెలిసిన రాధ ఇలాగైనా ఉండేది? అవును, అచ్చం ఇలాగే ఉండేది. డాక్టర్స్ వచ్చి శాంపిల్స్ తీసుకుని వెళ్లారు. రేపు రిజల్ట్స్ వస్తాయి. వాటిని మార్చడానికి ఈ భ్రమరంబ గారు ఏమైనా ప్లాన్ చేశారో లేదో. హలో మేడం, మీ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చూస్తేనేమో ఆ రాధ చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉంది. నేనేమో రేపు నిజం బయటపడితే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతున్నాను. ఏం చేశారు మేడం? ఆ డాక్టర్తో మాట్లాడారా? ఏమన్నారు? నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు సత్య. ఏమైంది మేడం? ఆ డాక్టర్ని పిలిపించి అడిగినంత అమౌంట్ ఇస్తానని ఆశ పెట్టి అతన్ని మన వైపు తిప్పుకోవాలి అని ప్లాన్ చేశాం. కానీ ఏంటి మేడం? త్వరగా చెప్పండి. కానీ అతను మన మాట వింటం లేదు. నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు అంటూ వెళ్ళిపోయాడు. మేడం, ఈ రోజే ఇప్పుడే నేను అన్ని సర్దుకుని వెళ్ళిపోతాను మేడం. నన్ను ఎక్కడికో అక్కడికి పంపించేయండి. వేరే ఊరు, వేరే రాష్ట్రం, కుదిరితే వేరే దేశమైనా ఎక్కడికైనా పంపించేయండి ప్లీజ్ మేడం. ఒకవేళ మీరు పంపించకపోతే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను మేడం. నేను టెన్షన్ ని భరించలేను. సత్య 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 విను విను, నేను చెప్పేది విను. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే టెన్షన్లోనే మనం తప్పులు ఎక్కువగా చేస్తాం. నీకేవీ కాదు, నేను చూసుకుంటాను, సరేనా? అయ్యో మేడం, ఎలా మేడం? ఆ డాక్టర్ మీ మాట వినడం లేదు అన్నారు కదా. ఈరోజు రాత్రి మొత్తం మనకి టైం ఉంది. మాట వినకపోతే బెదిరించైనా మనం అనుకున్నది జరిగేలా చేస్తాను. నన్ను నమ్ము. నువ్వు టెన్షన్ పడి పిచ్చి పిచ్చి పనులు చేయకు. అలా చేస్తే మనం ఎన్ని రోజులు పడిన శ్రమ పనికి రాకుండా పోతుంది. నీకు సమాజంలో గౌరవం కావాలా వద్దా? నీకంటూ ఒక గుర్తింపు కావాలా వద్దా? అయ్యో, అన్నీ కావాలి మేడం, కానీ ఎలా? అవన్నీ నేను నీకు అందేలా చేస్తాను. ముందు నన్ను నమ్మి నువ్వు ప్రశాంతంగా ఉండు. అలాగే మేడం, రేపు ఉదయం వరకు ప్రశాంతంగానే ఉంటాను. కానీ రేపు రిజల్ట్స్ వచ్చాక దొరికిపోయానంటే ఇంకా అంతే సంగతులు. అంత దూరం రానివ్వను సత్య, నేను చూసుకుంటాను. ఏంటో దొరికిపోతాను అంటున్నా? అంటే నువ్వు నా మనవరాలివి కాదా? ఇదంతా అబద్ధమా? ఆ రాధ చెప్పింది నిజమా? అంటే ముసల్ది పూర్తిగా వెళ్ళలేదన్నమాట. వెంటనే కవర్ చేసుకోవాలి, లేదంటే బుక్ అయిపోతాను. అయ్యో నానమ్మ, చివరికి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నానమ్మ, ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతూ నా పరిస్థితి చెప్పుకుంటూ రేపు ఆ రాధ ఎంతకైనా తెగించి నేను గాయత్రిని కాదు అని ప్రూవ్ చేసినా చేస్తుంది. అప్పుడు నేను దొరికిపోయేలా చేస్తుంది.
నాదే తప్పు అని, నేనే డూప్లికేట్ గాయత్రి అని అందరి ముందు నిలబెడితే ఎలా అంటూ నా బాధని చెప్పుకుంటూ ఉంటే నువ్వు కూడా వచ్చి నన్ను అనుమానిస్తే ఇంక నేను ఎందుకు బతికెళ్ళానమ్మా? హా? హా? అయ్యో అది కాదు గాయత్రి, ఒక్కసారిగా అలా వినేసరికి నిన్ను అపార్థం చేసుకున్నాను. అవును, నువ్వు అన్నట్టు ఆ రాధ చాలా ప్రమాదకరమైన మనిషి, ఎంతకైనా తెగిస్తుంది. అయినా తనెంత ప్రమాదకరమైనా రేపొచ్చే రిజల్ట్ లో నీ పేరే వస్తుంది. అప్పుడు అందరూ నిన్ను దగ్గరికి తీసుకుంటారు. గాయత్రి, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. నీ నాన్న ముందే నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. ఆ? సరేనా? హా. ఇప్పుడు ఎలాగోలా తప్పించుకున్నాను, కానీ రేపు రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడం ఎలా? ఈ భ్రమరంబ ఏం చేస్తుందో ఏంటో. రండి. అందరూ మూడీగా ఉంటే పూజ ఎవరు చేస్తున్నట్టు? హారతి తీసుకోండి అమ్మా, నాన్న, హారతి తీసుకోండి. హారతి తీసుకోండి నాన్నమ్మ. నిన్ను మా ఇంట్లో పూజ ఎవరు చేయమన్నారే? అంటే నువ్వు ఈ ఇంటి వారసురాలు అనుకుంటున్నావా? దేవుడికి పూజ చేయటానికి ఇంటి వారసురాలు కానవసరం లేదు. కానీ ఇంక కొద్దిసేపట్లో నేనే ఈ ఇంటి వారసురాలు అని రిపోర్ట్స్ వస్తాయి. అప్పుడు మీరే ఒప్పుకుంటారు. అయినా ప్రతిసారి మీరు నన్ను అంటున్నారని నాకేం బాధ అనిపించడం లేదు. నన్ను అంటుంది పరాయి వాళ్ళు కాదు కదా, నిజం తెలియక అలా అంటున్నారు అంతే. ఒక్కసారి నిజం తెలిసాక మీరే వచ్చి నువ్వే నా మనవరాలివి, నువ్వే నా బంగారు తల్లివి, నువ్వే ఈ ఇంటి వారసురాలు అంటూ నన్ను గుండెలకి హత్తుకుంటారు. తను నిజమైన వారసురాలు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతూ పూజలు చేస్తూ ఉంది. కానీ నా పరిస్థితి అది కాదే. ఆ భ్రమరంబ ఏం ప్లాన్ చేసిందో ఏంటో. రాత్రే మూట ముల్లే సర్దుకుని పోతాను అంటే నా మీద నమ్మకం ఉంచు అంటూ కబుర్లు చెప్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? పెద్ద మేడం, మీరు రిపోర్ట్స్లో నేనే మీ మనవరాలని వచ్చేంత వరకు నాన్నమ్మ అని పిలవద్దు అని అన్నారు. మీ మాట విని నేనలా పిలవడం లేదు. కానీ ఒక్కసారి రిపోర్ట్లో నేనే గాయత్రిని అని కన్ఫర్మ్ అయిన తర్వాత నా ప్రేమని మీరు తట్టుకోలేరు. జాగ్రత్త. ఏంటే అత్తయ్య గారు, మీరుండండి. రిపోర్ట్స్ వచ్చేంత వరకు తనేం చేస్తుందో చేయనివ్వండి. ఒక్కసారి రిపోర్ట్స్ వచ్చాక, అందులో నిజం బయటకు వచ్చాక ఏం చెయ్యాలో నేను చెప్తాను. అలాగే కానివ్వండి, నాకేమీ భయం లేదు. ఎందుకంటే రిపోర్ట్స్లో వచ్చేది నేనే పాజిటివ్ అని వస్తుంది కాబట్టి. ఒక్కసారి పాజిటివ్ అని తెలిసాక ఇన్ని రోజులు ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నా ఒక్క గబ్బిలాన్ని ఈడ్చి ఊరవతల బయటపడేస్తాను. ఎందుకక్క నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు?
ఎందుకక్క నీకు అంత చెమటలు పడుతున్నాయి? అబే అదేం లేదు రోషన్, నేను బానే ఉన్నాను. ఒంట్లో భయం ఉన్నప్పుడు అది వెన్నెముక ద్వారా మెదడుకి చేరుతుంది. అప్పుడు మనకి తెలియకుండానే టెన్షన్ మొహంలో కనిపిస్తుంది. చెమటలతో ఒళ్ళంతా తడిచిపోతుంది. పాపం ప్రజెంట్ తన పరిస్థితి అలాగే ఉంది. ఏంటే మనిషి భావోద్వేగాలతో ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. చిన్నప్పుడు తప్పిపోయి 20 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని చేరుకుంటే దాన్ని కూడా అబద్ధం అంటే నీలాంటి స్వార్థపర్రాలు వస్తే ఏ అమ్మాయికైనా భయం తప్ప ఇంకే ఉంటుంది. అత్తయ్య గారు, నాకు తెలిసి ఈ పాటికి రిపోర్ట్స్ రెడీ అయి ఉంటాయి. ఈ పాటికి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన డాక్టర్కి అన్ని నిజాలు తెలిసే ఉంటాయి. అతనికి తెలిసిన వెంటనే డాక్టర్ రిపోర్ట్స్ తీసుకుని మన ఇంటికి వస్తారు. ఇదంతా జరగడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 2 గంటల సంతోషాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. రిజల్ట్ వచ్చాక ఎవరు బయటికి వెళ్తారో, ఎవరు మనతో పాటు ఉంటారో అంతా రిపోర్ట్లోనే ఉంటుంది. ఇంకా 2 గంటలు మాత్రమే అంటున్నారు. ఈలోపు ఈ భ్రమరంబ ఏమైనా చెయ్యగలదో లేదో ఏం అర్థం కావడం లేదు. చూస్తుంటే ఇక్కడ నుండి పారిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఈ భ్రమరంబని నమ్ముకుంటే అంతే సంగతులు. ఈ రిపోర్ట్స్ని బట్టి చూస్తుంటే దేవకి మేడం కూతురు రాధ అని తెలుస్తుంది. అంటే ఇన్ని రోజులు కూతురు అనుకున్న అమ్మాయి కూతురు కాదన్నమాట. అంటే ఆవిడ మేడం వాళ్ళను మోసం చేసిందన్నమాట. అవును, దేవకి మేడం డిఎన్ఏతో మ్యాచ్ అయిన డిఎన్ఏ రాధదే. అందులో అనుమానమేం లేదు. వెంటనే ఈ విషయం దేవకి మేడంకి చెప్పాలి. రిపోర్ట్స్ దేవకి మేడంకి చూపించి అన్ని విషయాలు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి. పద వెళ్దాం. రండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. దేవకి, వాసుదేవ్, ఒరే శేషు, డాక్టర్ గారు వచ్చారు, రండిరా. నమస్కారం మేడం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. రోషన్, పెద్దమ్మా. వెళ్ళి రాధని గాయత్రిని పిలుచుకునిరా. అలాగే పెద్దమ్మా. షో, బుర్ర బద్దలవుతుంది. భ్రమరాంబ ఏమైనా చేస్తుంది అనుకుంటే ఆ డాక్టర్ అమ్ముడు పోలేదు అంటుంది. అంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ లో రాధే గాయత్రి అని వచ్చుంటుంది. ఇంకా ఈ భ్రమరాంబ ఏమైనా చేస్తుంది అనుకోవడం వేస్ట్. తనింక ఏమీ చెయ్యదు. ఆ రిపోర్ట్స్ అవి వచ్చి అందులో నేను అబద్ధపు గాయత్రిని అని అందరికీ తెలిసిపోయిందంటే అందరూ నన్ను చీకొట్టి వెళ్ళిపోమనే బదులు ఇప్పుడే ఎవరికీ కనపడకుండా పారిపోతే బెటర్. లేదంటే అరెస్ట్ చేయిస్తారో, కొట్టి చంపేస్తారో. వామ్మో, వెంటనే ఎస్కేప్ అవ్వాలి.
ఏంటి నా చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ బ్యాగ్ తీసుకుని తప్పించుకుని పారిపోతున్నట్టుంది. నిన్ను ముందే చాలాసార్లు హెచ్చరించాను. అనుకోకుండా వచ్చిన గాయత్రి స్థానాన్ని ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, లేదా అప్పుడే ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపో అన్నాను. విన్నావా? వినలేదు. ఆ భ్రమరాంబతో చేతులు కలిపి ఎంత ఆడాలో అంత ఆడావు. చివరికి బొక్కబోర్ల పడ్డావు. చూడు, ఇన్ని రోజులు ఎంజాయ్ చేయక కుళ్ళు కుతంత్రాలతో గడిపావు. ఇప్పుడు మూట ముళ్ళే సర్దుకొని పారిపోతున్నావు. ఒకప్పుడు నిన్ను కలుసుకోవాలని ఎంత తాపత్రయపడ్డాను. ఎక్కడెక్కడో వెతికాను. కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఎంత మోసం చేశావు, ఎన్ని నాటకాలాడావు. మోసం చేసింది నేను కాదు, నువ్వు. చిన్నప్పటి నుంచి అంతే. నాకు దక్కాల్సినవన్నీ నువ్వు లాక్కుంటున్నావు. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఫ్యామిలీ నిన్ను తీసుకెళ్లేలా చేసి వాళ్లతో వెళ్ళిపోయావు. ఇప్పుడు నాకొక మంచి కుటుంబం దొరికింది. ఇక్కడైనా హ్యాపీగా ఉందామనుకుంటే నువ్వొచ్చి నా అదృష్టాన్ని కాలు రాసి ఏంటి వారసురాలు అయిపోయావు. ఛీ, నోర్మల్. చిన్నప్పటి నుంచి నేను నిన్ను మోసం చేశానా? వచ్చిన వాళ్ళకి నేను నచ్చి నన్ను తీసుకెళ్తే అది నా తప్ప? ఇప్పుడు నేను లాక్కోవటం కాదు, ఇదే నా ఇల్లు. వీళ్ళు నా వాళ్ళు. అలాంటిది నీకెలా ఇస్తాననుకున్నావు? ఇంకేమన్నా? మంచి కుటుంబం దొరికింది, సెటిల్ అవుదాం అనుకున్నావా? ఏ రోజైనా ఈ కుటుంబం గురించి ఆలోచించావా? ఎంతసేపు ఆ భ్రమరాంబతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని, వీళ్ళకి నష్టం కలిగించాలని అనుక్షణం అనుకున్నా. మా కంపెనీలను, మా విద్యాలయాలను, మా పరువుని అన్నింటినీ నాశనం చేయాలని చూసావు. అలాంటప్పుడు నువ్వు ఈ కుటుంబ మనిషివి ఎలా అవుతావు? నీకు కావాల్సింది డబ్బు, నగలు, పేరు, ప్రఖ్యాతలు, గౌరవం, అంతేకాని ఒక కుటుంబం, ఆ కుటుంబం యొక్క మంచి చెడులు కాదు. ఒకవేళ నిజంగానే నువ్వు ఈ కుటుంబం కావాలి అనుకుంటే నేనే గాయత్రి అని తెలిసినా నిన్ను నా స్థానంలో పెట్టి సైలెంట్గా వెళ్ళిపోయేదాన్ని. కానీ నీ నీచపు బుద్ధి తెలిసి నీ మీద నిఘా పెట్టాను. అయినా తెలియక చేస్తే అది ఎంత పెద్ద తప్పైనా క్షమించొచ్చు. కానీ నువ్వు తెలిసి కావాలని వద్దు అని వాదిస్తున్నా నా మాట వినకుండా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. అలాంటి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఇంకా సేపట్లో డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. అందులో రిజల్ట్ ఏముంటుందో నీకు బాగా తెలుసు. అందుకే పారిపోవటానికి బ్యాగ్తో సిద్ధమయ్యా. నిన్ను అంత తేలిగ్గా పారిపోనివ్వను. పద, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. కిందకు వెళ్ళి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేనే గాయత్రి, నేనే ఈ ఇంటి వారసురాలు అన్న విషయాన్ని నీ చెవులారా విని తప్పైపోయింది క్షమించండి అంటూ మా అమ్మ, నాన్న, నాన్నమ్మల కాళ్ళు పట్టుకొని వేడుకుంటే అప్పుడు వాళ్ళు క్షమించి వదిలేయమని చెప్తే అప్పుడు నిన్ను వదిలేస్తాను. అంతేకాని నిన్నిలా వెళ్ళనివ్వను. నీలాంటి చీడ పురుగు ఈ సమాజంలో తిరగకూడదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసి జైల్లో పెట్టించమంటే నిన్ను జైల్లో పెట్టిస్తాను.
ఇప్పుడు నీ బతుకు నా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది, నాకు ఏ సంబంధమూ లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ దేవుణ్ణైనా వేడుకో. దేవకి మేడం వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు నన్ను క్షేమంగా వదిలేయాలి అని. అక్కా, డాక్టర్ గారు రిపోర్ట్లతో సహా వచ్చేశారు. పెద్దమ్మ మిమ్మల్ని పిలుస్తోంది. పద, నీ జాతకం వచ్చింది. నువ్వు కోరుకున్నట్టుగాని బయటికి వెళ్దువు గాని. రా. డాక్టర్ గారు, రిపోర్ట్లో ఏమొచ్చిందో మేము చూడొచ్చా? షూర్ మేడం. మేడం ప్లీజ్. పెద్దమ్మ, పెద్దమ్మ, అక్క, రాధా, చూడు, ఇక ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న మనుషులకి మీకెలాంటి సంబంధం లేదు. ఏమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయెను.